లేకపోతే తాడు పట్టుకున్నా సరే పామై కాటేస్తుందన్న సామెతలాగే ఉంది చిత్తూరు జిల్లాలోని ఆ వైసీపీ సీనియర్ నేత పరిస్థితి. వైసీపీ హయాంలో డిప్యూటీ సీఎం హోదాలో ఓ వెలుగు వెలిగిన ఆయనకు ప్రస్తుతం పార్టీలోని కింద స్థాయి కేడర్ షాకుల మీద షాకులు ఇస్తోంది. తాజాగా ఆయన వ్యతిరేక వర్గం నిర్వహించిన రహస్య సమావేశం నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది. ఇంతకీ చిత్తూరు జిల్లాలో పూలు అమ్ముకున్న చోటే కట్టెలు అమ్ముకునేలా ఉన్న ఆ నాయకుడెవరో తెలియాలంటే ఈ లోగుట్టు స్టోరీ చూడండి. చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి తర్వాత వైసీపీలో సీనియర్ నేత ఎవరంటే వెంటనే గుర్తొచ్చే పేరు నారాయణస్వామి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎస్సీ కోటాలో ఆయనకి ఏకంగా డిప్యూటీ సీఎం పదవి కట్టబెట్టారు వైఎస్ జగన్. 2.5 ఏళ్ల తర్వాత కేబినెట్ లో కొంతమంది మంత్రులను శాఖలు మార్చినా లక్షల సంఖ్యలో మా ప్రోగ్రాంలను చూస్తున్నారు, కానీ అందులో 15% మంది మాత్రమే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు. దయచేసి ఐ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. బెల్ బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ. ఆయన మాత్రం 5 ఏళ్లు అదే పదవిలో కొనసాగారు. అలాంటి నాయకుడికి ప్రస్తుతం గడ్డుకాలం దాపురించిందన్న చర్చ ఆయన సొంత నియోజకవర్గం గంగాధర నెల్లూరులో జోరుగా జరుగుతోంది. నారాయణస్వామి నాయకత్వం వద్దంటూ ఆయన వ్యతిరేక వర్గం బహిరంగ వ్యాఖ్యలు చేసేదాకా వెళ్లిపోయింది. నారాయణస్వామి వ్యతిరేక వర్గం ఏర్పాటు చేసిన సమావేశం స్థానిక రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమైన గంగాధర నెల్లూరులో వైఎస్ఆర్సీపీ అభ్యర్థిని మార్చాలని సమావేశంలో సదరు నేతలు తీర్మానాలు చేసేదాకా వెళ్లింది. విషయం తెలుసుకున్న నారాయణస్వామి పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘించారంటూ వ్యతిరేక వర్గంపై చర్యలు తీసుకోవాలని అధిష్టానానికి ఏకంగా లేఖ రాయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గంగాధర నెల్లూరులో నారాయణస్వామిపై వ్యతిరేకతకు అనేక కారణాలున్నాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో కింది స్థాయి క్యాడర్ని ఆయన ఏమాత్రం పట్టించుకోలేదని స్థానిక వైసీపీ నేతలు అంటున్నారు. గత ఎన్నికల సందర్భంగా నారాయణస్వామికి టికెట్ ఇవ్వొద్దంటూ అధిష్టానం దృష్టికి కూడా తీసుకువెళ్లారు. దీంతో వైసీపీ అధిష్టానం ఆయన్ని చిత్తూరు ఎంపీ అభ్యర్థిగా నిలబెట్టాలని నిర్ణయించింది. అయితే తనకు ఎమ్మెల్యే టికెట్ కావాలంటూ భీష్మించుకుని కూర్చున్నారు నారాయణస్వామి. తనకు కాకపోయినా కూతురికైనా ఇవ్వాలని కోరారు. దీంతో చేసేదేం లేక నారాయణస్వామి స్థానంలో ఆయన కూతురు కృపాలక్ష్మికి టికెట్ కేటాయించింది వైసీపీ అధిష్టానం. అయితే వైసీపీ క్యాడర్ సహకరించకపోవడంతో నారాయణస్వామి కూతురికి ఓటమి తప్పలేదు. ఎన్నికల తర్వాత గంగాధర నెల్లూరు నియోజకవర్గ ఇన్ఛార్జిగా కొనసాగుతున్న నారాయణస్వామి కూతురు కృపాలక్ష్మిని మార్చాలని వైసీపీలో అసంతృప్తి వర్గం కోరుతోంది. నియోజకవర్గంలో నారాయణస్వామి ఆధ్వర్యంలో జరిగే పార్టీ కార్యక్రమాలకు కూడా వ్యతిరేక వర్గం హాజరు కావడం లేదు. దీనికి తోడు లిక్కర్ కేసులో మాజీ ఎక్సైజ్ మంత్రిగా కూడా ఉన్న నారాయణస్వామికి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. సిట్ అధికారులు ఆయన ఇంటికి వెళ్లి విచారించడంతో అరెస్టు తప్పదన్న ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది. అయితే చిత్తూరు జిల్లాలో సీనియర్ ఎస్సీ నేత కావడంతో ఆయన్ని అరెస్ట్ చేసేందుకు కూటమి ప్రభుత్వం వెనకడుగు వేసింది. దీనికి తోడు లిక్కర్ కేసులో చేసిన వ్యాఖ్యలకు నారాయణస్వామి అధిష్టానం దగ్గర వివరణ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ పరిణామాలతో నారాయణస్వామి కొన్నాళ్లు సైలెంట్ అయిపోయారు. లిక్కర్ కేసులో అరెస్టు ప్రమాదం తప్పడంతో మళ్లీ నెమ్మదిగా యాక్టివ్ అవుతున్నారు నారాయణస్వామి. ఈ మధ్య కాలంలో అంబేద్కర్ విగ్రహం దగ్ధం ఘటనపై పార్టీ కార్యక్రమానికి హాజరయ్యారు. నారాయణస్వామి రాజకీయాల్లో యాక్టివ్గా ఉన్నా ఆయన వ్యతిరేక వర్గం ఏమాత్రం తగ్గడం లేదు. దీనికి తోడు నియోజకవర్గంలో జరిగిన అసంతృప్త వర్గం రహస్య సమావేశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ స్పీకర్ కుతూహలమ్మ తనయుడు హరికృష్ణను పార్టీ ఇన్ఛార్జిగా నియమించాలని అధిష్టానాన్ని కోరాలని నిర్ణయించారు. విషయం తెలియడంతో నారాయణస్వామితో పాటు ఇన్ఛార్జి కృపాలక్ష్మి అప్రమత్తమయ్యారు. వ్యతిరేక వర్గంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని పార్టీ అధిష్టానానికి లేఖ రాశారు. దీనిపై హైకమాండ్ ఎలా స్పందిస్తుందన్న ఉత్కంఠ మొదలైంది. మొత్తం మీద గత 5 ఏళ్లు డిప్యూటీ సీఎంగా హవా చాటిన నారాయణస్వామి కుటుంబం ప్రస్తుతం గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో ఎదురీదాల్సి వస్తోంది. రాజకీయ ఉనికిని నిలబెట్టుకునేందుకు వచ్చే ఎన్నికల్లో టికెట్ చేజారకుండా చూసుకునేందుకు పడరాని పాట్లు పడాల్సి వస్తోంది తండ్రి కూతుళ్లు.